మెడికల్ షాపుకు ఫోన్ చేస్తే నీ పేరే చెప్పారు. లేదు శౌర్య, కళ్యాణి నా పేరు చెప్పి కొనుక్కొని వచ్చినట్టుంది. నన్ను కార్నర్ చేయడానికి ఇలా చేస్తుంది. మెడికల్ షాప్ సీసీ ఫుటేజ్ ఉంది. నా దగ్గర ప్రతి ఇన్సిడెంట్ కి ప్రూఫ్ ఉంది. సిద్ధును పొడిచిన గడ్డపార కూడా ఫోరెన్సిక్ పంపిస్తే ఆ రోజు గడ్డపార కంటింది రంగు కాదు రక్తం అని తెలిసింది. కళ్యాణిని ఇరికించి నువ్వు తప్పించుకుంటూ చాలా తెలివిగా నాతో గేమ్స్ ఆడావు. నువ్వు కల్ప్రిటన్ ప్రూవ్ చేయడానికి కళ్యాణి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. నీ ఫోన్ని హ్యాక్ చేసి నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే నువ్వు సిద్ధు కలిసి తెలివిగా తప్పించుకున్నారని నా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నువ్వు కళ్యాణి మీద కోపంతో ఏం చేసినా భరించాను, సహించాను. మొత్తం వడ్డీతో సహా ఒకేసారి చెల్లించాలని వెయిట్ చేశాను. కానీ నువ్వు నీ బుద్ధి మార్చుకోలేదు. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చావు. ఆఖరికి నవమాసాలు మోసి కన్న బిడ్డని కూడా విషం పెట్టి చంపాలి అనుకున్న విషపురుగువే నువ్వు. నీలాంటి విషపురుగుని ఆదరించి ఎంత తప్పు చేశానో నిన్ననే నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు ఈ ఇంటికి వచ్చాక కూడా రకరకాల నంబర్లతో సిద్ధుతో మాట్లాడిందే. వాడు రకరకాల వేషాలతో నిన్ను కలిసిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ విషయంలో నిన్ననే కన్నయ్య మీద విషప్రయోగం జరిగినప్పుడే చెప్పి నిన్ను తరిమేయొచ్చు. కానీ నువ్వు కళ్యాణి మీద, అనుపమమ్మ మీద ఓ కొత్త ఎలిగేషన్ తెచ్చావు కదా. వాళ్ళిద్దరూ పసివాణ్ణి చంపాలి అనుకున్నారని. అదే క్లారిటీ రాలేదు. వాళ్ళెందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు. అందుకే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాను. శౌర్య, కళ్యాణి అనుపమమ్మ కుట్ర పన్నింది నిజం. కాకపోతే వాళ్ళకి ధైర్యం చాలక ఆగిపోయారేమో. బాబుని చంపాలనుకున్నది నేను కాదు, వాళ్ళే. ఏంటి? బాబుని చంపాలని మేమనుకున్నామా? అది మేం మాట్లాడిన వీడియోనా? అబద్ధాలకి కూడా ఒక హద్దుండాలి. నిజమేంటో ఇప్పుడే నిరూపిస్తాను. తొందరపడు కళ్యాణి. నిదానంగా ఆలోచించి సంపదని ఎలా బయటికి పంపించేయాలో ప్లాన్ చేద్దాం. లేదమ్మా, అది జిత్తుల మారినక్క తప్పించుకుంటుంది. ఇంటి నుంచి బయటికి పంపడం కాదు, పూర్తిగా విషం పెట్టి పైకి పంపించేద్దాం. తొందరపడుతున్నావు కళ్యాణి. శౌర్యకి తెలిస్తే నిన్ను క్షమించడు.
నీచురాలువి అని చెప్పడానికి 100 రీజన్స్ ఉన్నాయి. కళ్యాణి చెడ్డది అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా లేదు. కానీ ఒక్కటుంది. అదేంటంటే నువ్వు సిద్ధుతో వెళ్ళేలా చేసిందని థ్యాంక్స్ చెప్తూ నువ్వు రాసిన లెటర్. బట్ అది కూడా ప్రీ ప్లాన్ ఎందుకు అవ్వకూడదు? నువ్వు ఏం చేసినా అందులో మోసమే ఉంటుంది. లేదు శౌర్య, నా బిడ్డకి నేను విషం కలిపిన అన్నం ఎందుకు పెడతాను? నేనే గిన్నెను ఎందుకు పడగొడతాను? ఎందుకంటే నువ్వు నీచురాలివి కాబట్టి. విషం కలిపిన అన్నాన్ని నేలపాలు చేసి నా బిడ్డని దోషిని చేద్దాం అనుకున్నావు. నీ పథకం పారలేదని ఇప్పుడు నీళ్లు నవ్వులుతున్నావు. లేదమ్మా, కన్న బిడ్డను చంపుకుంటారా ఎవరైనా? నోరుమయ్యవే, అడ్డంగా దొరికిపోయి ఇంకా బుకాయిస్తావా? శౌర్య, దీన్ని కారాగారంలో వేయించి ఉరిశిక్ష వేయించు. అమ్మో, దీని బండారం బయట పడిపోయింది. ఇంకా నయం, ఈ మధ్యకాలంలో దీనికి షాడోలో పనిచేశానని ఎవ్వరికీ తెలీదు. తెలిస్తే ముక్కలు కింద కొట్టి కుక్కలకి వేస్తారు. ఆఫీసర్, దీన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయండి. జైల్లో వేస్తే ఇది మారే రకం కాదు కళ్యాణి. దీన్ని ఫుట్పాత్ మీదే వదిలేయాలి. తిండికి గుడ్డకి అల్లాడిపోవాలి. నరకం అంటే ఏంటో చూపించాలి. వెళ్ళిపో సంపద. మళ్ళీ నీ మొహం నాకు చూపించకో. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. ఐఎమ్ సారీ శౌర్య, నన్ను క్షమించు. ఏంటి నీలాంటి దాన్ని క్షమించేది? పో బయటికి. వెళ్ళిపోతానత్తయ్య. నా బాబు నాకు ఇచ్చేయండి. నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను. ఏ ఆగు. బాబుకు నువ్వెవరో కూడా తెలీదు. కన్నావంతే. వాడి ఆలన పాలన చూసింది కళ్యాణి. కళ్యాణియే వాడికి తల్లి. బాబుకి విషయం పెట్టాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే వాడిని కన్న తల్లి చచ్చిపోయింది. నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో. నువ్వు బిడ్డకి ఏ గతి పట్టించాలనుకున్నావో చెబితే నలుగురు నీ మొహం మీదే ఊస్తారు. శిక్ష నుంచి తప్పించుకున్నానని సంతోషించు. మాట్లాడకుండా మా అందరికీ అందరంత దూరంగా వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చెప్పానుగా, నాలో ఇంకో కోణాన్ని చూస్తావు. నాన్నమ్మా, ఏయ్ ఏయ్ ఏయ్, ఇంకోసారి ఎవరినైనా వరసలు పెట్టి పిలిస్తే చంపేస్తాను. పో బయటికి. తల్లికి బిడ్డను దూరం చేయకండి అత్తయ్య. వాడి తల్లి వాడికి దగ్గరగానే ఉంటుంది. కళ్యాణియే వాడి తల్లి. చెప్పాడుగా, ఇక కదులు. అత్తయ్య ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను.
ఇలాంటి తప్పులు కాకపోతే ఇంకో రకమైన తప్పులు చేస్తావా? అసలు తప్పుడు మనుషుల్ని నేను చేరదీను. నడవే బయటికి. దెబ్బలు తిని మరీ వెళ్ళాలా? నీకిక్కడ స్థానం లేదని చెప్పారుగా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇది గొడ్డు కాదు, అంతకు మించి. దమయంతి, నువ్వే దాన్ని బయటికి పంపించేయ్. అత్తయ్య, మీకు తెలియడం లేదు. కళ్యాణిని శౌర్యకు దూరం చేయాలని విషం నాటకమాడి అందరి ముందు నేను చెడ్డదాన్నయ్యాను. కానీ చెడ్డ వాళ్ళకే చెడ్డది జగత్కంత్రి నీ కోడలు కళ్యాణి. నేను దాని మాటలు వినే బంగారం లాంటి నా లైఫ్ ని బజారు పాలు చేసుకున్నాను. నేనింత దుర్మార్గంగా తయారవడానికి కారణం నీ మేనకోడలు ఈ కళ్యాణియే. సిద్ధు ఈ ఇంట్లోనే ఉన్నా ఏనాడైనా వాడితో తప్పుగా మూవ్ అయ్యానా? కళ్యాణి ఇంట్లో అడుగు పెట్టాకే నేను తప్పటి అడుగు వేశాను. నా బిడ్డకు నా భర్తకి దూరం అయ్యి నరకం అనుభవిస్తున్నాను. అసలు దోష ఆ కళ్యాణి. నేను కేవలం దాని మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. నాకేమో దెబ్బలు. ఊరిట్లోనే బిడ్డను వదిలేసిపోమ్మని చెప్పి ఇంట్లో చిచ్చు పెట్టిన దానికి రాజ మర్యాదలా? అమ్మా, దాంతో మాట్లాంటి గంటే బయటికి. గంటే అత్తయ్య, గంటే. నా మీద నీకు 100% కోపం ఉంది. కళ్యాణి మీద కనీసం 50% కోపం ఉంటుందా? ఉంటుంది. నేను వెళ్ళిపోతాను. కానీ ఆ మాధురి కూతురు నీ కళ్ళ ముందే దర్జాగా నీ కోడలిగా చలామణి అవుతుంది. ఏంటొదినా దాని మొహం చూస్తున్నావు? బయటికి విసిరేసేయ్. విసిరే అత్తయ్య. నన్ను ముళ్ళ కంచె అనుకొని విసిరే. కానీ ముళ్ళుని కాల్లోనే ఉంచుకుని ముళ్ళ కంచె తొలగిస్తే ఏం లాభం? ఆ ముళ్ళు కళ్యాణి. ముళ్ళును దూరం చేసుకోకపోతే ఈ ఇంటిని గుల్ల చేస్తుంది. ఆలోచించు. నన్ను నా భర్తకు దూరం చేసింది, నా బిడ్డకు దూరం చేసింది. రేపొద్దున మీ నుంచి మీ కొడుకును దూరం చేయదని గ్యారెంటీ ఏంటి? దాని పుట్టుకే అలాంటిది. ఆ రోజుల్లోని వాళ్ళమ్మ అనుపమమ్మకి అజయ్ బాబాయిని దూరం చేసింది. నన్ను అవమానించావు, అనుభవిస్తావు. అసలు నాకొక డౌటు. నేను సిద్ధుని మళ్ళీ ప్రేమించేలా చేసి శౌర్యని పెళ్లి చేసుకోవడానికే ఇదంతా నాటకమాడిందని నా అనుమానం. దమయంతి, చూస్తూ నించుంటావేమిటి? దాన్ని బయట గంటే. అది చచ్చినా మళ్ళీ మన గడప తొక్కకూడదు. అత్తయ్య, నన్ను గెంటేయడం ఈజీనే. కానీ కళ్యాణి బలగంతో ఉంది. శౌర్యని కళ్యాణిని విడదీయటం నీ వల్ల కాదు. ఇదేంటి ఇలా చెప్తుంది?
థ్యాంక్ యూ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్గా నా భర్త క్రిమినల్ని నమ్మేశారు అని పూర్తిగా భయపడిపోయాను. కానీ మీరిన్నాళ్ళు మీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి సంపదని ఇంట్లో ఉంచారా? సారీ కళ్యాణి, నిన్ను చాలా బాధ పెట్టాను. సంపద అనుకోకుండా ఓసారి తప్పు చేసింది, అమాయకురాలు అనుకున్నాను. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనుకున్నాను. కానీ తను దోషి అని తేలింది. ఈ ఇంట్లో ఉండే అర్హతని కోల్పోయింది. ఆ విషయంలో నిన్ను ద్వేషించాను. ఐఎమ్ సారీ కళ్యాణి. ఆఫీసర్, మీ చేత్తో విషమిచ్చినా నేను తీసుకునేదాన్ని. మీరు తిట్టారని ఎందుకు బాధపడతాను? మీరు నిజం తెలుసుకున్నారు. నాకు అదే ఓ వరం. పరిస్థితిని బట్టి క్షణానికి ఓ విధంగా మారిపోయే వాళ్ళని చూశాను కళ్యాణి. అంతెందుకు, నేనే నీ విషయంలో చాలాసార్లు అలానే చేశాను. కానీ నువ్వెప్పుడు ఇలాగే ఉన్నావు, ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తుంటావు. మీరిలా కలిసిపోయి ఆనందంగా ఉన్నప్పుడే దిష్టి తగిలి దరిద్రం ఇంట్లోకి వచ్చింది. మిమ్మల్ని ఇలా చూశాక మళ్ళీ ఏ దిష్టి మీకు తగలకూడదు. పదండి, మీ ఇద్దరికి దిష్టి తీయాలి. అమ్మమ్మ, ఎందుకమ్మమ్మ ఇదంతా? నా మనవడు మనవరాలు బాగుండాలని చేస్తున్నారా? అమ్మమ్మ, కళ్యాణిలా అర్థం చేసుకునే మనసుంటే చాలమ్మమ్మ. ఏ దిష్టి మమ్మల్ని ఏమీ చేయలేదు. లేదు శౌర్య, అమ్మ చేస్తుంది కరెక్టే. నువ్వు సైలెంట్గా ఉండు. అనుపమ, వెళ్ళు. నువ్వు త్వరగా వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా. పిల్లలకి దిష్టి తీయాలి. అలాగేనమ్మా. పదండి పదండి, కూర్చోండి. దిష్టి సంగతి ఏంటో తెలియదు కానీ ఇంట్లో దరిద్రం అయితే వదిలింది. అవును బావా, చాలా మంచి పని అయింది. ఇక నుండి ఇంట్లో అన్నీ శుభగడియలే. ఇక నుండి ఇంట్లో వీళ్ళ బిల్డప్లు చూడలేము. ఈ దమయంతి వదినికి లోపల చిచ్చు రగులుకుంటుంది, కానీ బయటికి మాత్రం ఏమీ చేయలేదు. నా మాట విన్నందుకు మా అమ్మనే లెక్క చేయలేదు. దీన్ని లెక్క చేస్తానా? ఈరోజు చిచ్చుగా ఉన్న మంట రేపు అగ్గిగా మారచ్చు. నన్ను తక్కువ అంచనా వెయ్యొద్దు. అమ్మో బాబోయ్, మనసులో మాట విందా లేకపోతే అనుకోకుండా చెప్పిందా? అనుపమా, రా త్వరగా. వస్తున్నానమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. మీ మీద ఎలాంటి నరదిష్టి పడకూడదు. కలకాలం ఇద్దరూ సంతోషంగా ఉండాలి. కుదరదు.